విశాఖ నగరానికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఈ తుంగ్లాం వద్ద రైల్ గేటుకు సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇక్కడ మన దృశ్యాలు చూడవచ్చు ఏ రకంగా కూలిపోయింది. ఇది చూడవచ్చు మనకి పైనుంచి చూసుకుంటే ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. ఇది ఇక్కడ వడ్లపూడి అని కూడా అంటారు. అలాగే తుంగ్లాం అని కూడా స్థానికులు పిలిచే ఈ ప్రాంతంలో ఇటీవల కాలంగా బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఈరోజు ఉదయం స్లాబ్ వేస్తున్న దశలో ఒకసారిగా స్టీల్ అలాగే ఈ సిమెంట్ ఒకసారిగా కూలిపోయింది. ఇప్పుడు కూడా చూడవచ్చు మనం ఇప్పుడు తాకినట్లయితే ఇది ఇప్పుడు కూడా కొంత తడిగా ఉన్న వాతావరణం కూడా ఉంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే కొన్ని స్లాబ్లు వేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న వీటికి ఈ రెండు పిల్లర్స్కి మధ్య ఇప్పుడు స్లాబ్ వేస్తుండగా ఒక్కసారిగా ఐరన్ అలాగే సిమెంట్ కూడా ఇప్పుడు కూడా అంటే దాదాపు 12:30 నుంచి 1 గంట మధ్య ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు మనకున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ఇప్పుడు కూడా దీనికి సంబంధించిన శిథిలాలు ఉన్నాయి. అయితే ఆ నిర్మాణ సమయంలో దాదాపు 20 మంది వరకు కూడా పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ కూలిపోయిన శిథిలాలన్నీ కూడా దాదాపు 7గురిపై ఒకసారిగా పడిపోవడంతో వీరంతా కూడా క్షతగాత్రులుగా మారారు. అయితే ఇందులో ఒక ఇద్దరి పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. అయితే ఒకసారిగా ఊహించిన సంఘటన జరగడంతో ఇతరులు ఎవరైతే అప్పుడు ఈ స్లాబ్ పనులు చేస్తున్నారో ఆ నిర్మాణదారులు అలాగే కాంట్రాక్ట్ సిబ్బంది అలాగే స్థానికులు కూడా ఒకసారిగా సహాయ చర్యలు చేపట్టడం జరిగింది. మీరు చూడొచ్చు ఎక్కడికక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారి షూస్ ఇట్లాంటి అంశాలు కూడా ఎక్కడికక్కడ మనకి కనిపిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఇది చూసుకుంటే ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి చాలా కాలంగా స్థానికులు కోరుతున్న పరిస్థితి ఉంది. ఒకవైపు చూసుకుంటే కాపు జగ్గరాజుపేట, మరోవైపు చూసుకుంటే ఆటోనగర్. ఈ ఆటోనగర్ నుంచి చూసుకుంటే రోజు కూడా చాలా వందలాది వాహనాలు వెళ్తాయి. ఈ దశలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్నప్పటికీ ఇటీవల గాజువాక ఎమ్మెల్యేగా పల్లా శ్రీను ఏదైతే ఎంపిక గెలవడం జరిగిందో గెలిచిన తర్వాత దీని నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసే ప్రయత్నం జరుగుతుంది. అయితే దీంట్లో ఖచ్చితంగా ఒక కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మాత్రం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మీరు చూడవచ్చు దీనికి సంబంధించి ఏదైతే సిమెంట్ కాంక్రీట్ వేసే మిషన్ కూడా తీసుకొచ్చారో దానికి సంబంధించిన దృశ్యాలు కూడా ఉన్నాయి. అయితే దీనికి సమీపంలోనే దీనికి కాంట్రాక్టర్ సిబ్బంది ఎవరైతే పనిచేస్తున్నారో వారికి షెడ్లు కూడా నిర్మాణం ఉంది. అయితే ఇందులో నిర్మాణదారులు ఏదైతే ఉందో వారు అలాగే రైల్వే సిబ్బంది పర్యవేక్షణ లోపం మాత్రం స్పష్టంగా ఉంది. అదృష్టవశాత్తు కేవలం క్షతగాత్రులు అవడం జరిగింది. అయితే ఇప్పుడు దాదాపుగా 8 నుంచి 9 మంది గాయపడ్డారు. వీరందరినీ కూడా విశాఖలోని ఇక్కడ నేనున్న ప్రాంతానికి దాదాపు కిలోమీటర్ల దూరంలో ఉన్న శీలానగర్లోని కృషి ఐకాన్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే అందులో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారిని కూడా అందరికీ వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు. సంఘటన స్థలానికి టీడీపీ అధ్యక్షుడు అలాగే గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనితో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు దేవన్ రెడ్డి కూడా చేరుకుని ఇక్కడ పరిస్థితిని పరిశీలించిన పరిస్థితి. అయితే స్థానికులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రైల్వేకి సంబంధించిన నిర్లక్ష్యం ఉంది. అలాగే కాంట్రాక్టర్ కూడా బాధ్యత రాహిత్యం వల్ల ఒకసారిగా ఇది ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదంలో ఇప్పటివరకు ఎవరు మృతి చెందకపోవడం ఒక రకంగా అదృశ్యమైనప్పుడు కూడా చాలామంది నడుము విరిగిపోవడం అలాగే చేతులు కాళ్ళు విరిగిపోవడం ఇలాంటి ఘటన జరిగింది. వీరందరూ కూడా స్థానికేతరులు కాంట్రాక్టర్లు వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి కూలీలను తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది. అయితే దీనిపై ఇప్పటికే రైల్వే విచారణకు ఒక కమిటీ వేయడం జరిగింది. ఎందుకు ఈ సంఘటన జరిగింది అట్లాగే దీనికి కారణాలు ఎవరు అన్న కోణంలో కూడా విచారణ జరుగుతున్న పరిస్థితి మనకు తెలుస్తుంది. కెమెరా పర్సన్ అర్జున్తో రామచంద్రరావు, RTV, గాజువాక నుంచి. 4 రోజుల క్రితం అనకాపల్లిలో, ఈరోజు చూసుకుంటే తుంగ్లాం. ఏం జరుగుతుంది ఈ రైల్వేకి సంబంధించిన ఫ్లైఓవర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో? 4 రోజుల క్రితం చూసుకుంటే అనకాపల్లిలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో మనుషులు ఎవడో లేకపోవడంతో కేవలం నిర్మాణ సామాగ్రి మాత్రమే కూలిపోయిన పరిస్థితి. ఈరోజు మనం చూసుకుంటే తుంగ్లాం, అది విశాఖ నగరానికి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో చూడవచ్చు ఇక్కడ ఎంత భారీ ప్రమాదం జరిగిందో మనం గమనించవచ్చు. ఒక్కసారిగా ఫ్లైఓవర్కి సంబంధించిన అంశాలు కుప్పకూలిపోవడంతో ఇక్కడ క్షతగాత్రులు దాదాపు 9 మంది ఈ శిథిలాల్లో చిక్కుకున్నారు. అందులో 7గురు ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో ఇద్దరు పరిస్థితి విషమం. వీరందరూ కూడా ఉపాధి కోసం వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ జీవనం కొనసాగించే క్రమంలో ఇలాగా ఒకసారిగా గాయపడిన పరిస్థితి ఉంది. వీరిలో చాలామంది పరిస్థితి అయితే భిన్నంగా ఉంది. వారు ఒక రకంగా క్షతగాత్రులు అయినప్పుడు కూడా వారి సాధారణ పరిస్థితి రావడానికి చాలా
సమయం పట్టే పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూడవచ్చు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ విజువల్స్ అందించే ప్రయత్నం చేస్తుంది. నిజానికి చూసుకుంటే ఎక్కడైనా ఫ్లైఓవర్కి సంబంధించి నిర్మాణ పనులు జరిగినప్పుడు అలాగే స్లాబ్ వేసినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైతే స్లాబ్ వేసేటప్పుడు అక్కడ సిమెంట్ అలాగే ఐరన్ బరువుకి తగ్గట్టు కూడా కింద ఉన్న ఏదైతే ఎలివేటర్స్ ఇట్లాంటి అంశాలు ఉంటాయో వాటికి పటిష్టంగా వేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ మనం చూడవచ్చు ఇది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అలాగే ఇక్కడ ఇంత భారీ నిర్మాణం నిజానికి చూసుకుంటే భారీ వాహనాలు వెళ్ళడానికి అనువుగా ఇక్కడ నిర్మాణం జరగాలి. కానీ నిర్మాణ దశలోనే కూలిపోయిందంటే ఇక్కడ నిర్మాణంలోని నాణ్యత ఎంత ఘోరంగా ఉందన్నది స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూడవచ్చు ఈ విజువల్స్లో. అంటే ఇదే అంశం 4 రోజుల క్రితం అనకాపల్లిలో జరిగింది. అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. ఈరోజు చూసుకుంటే తొంగులాం వద్ద జరిగింది. ఇదంతా కూడా వాల్తేరు డివిజన్లో జరుగుతున్న నిర్మాణ పనుల్లో భాగంగా జరిగింది. ఏదేమైనప్పటికీ తాజాగా రైల్వేకి సంబంధించిన పనుల విషయంలో చాలా వరకు నాణ్యతా లోపం అలాగే పర్యవేక్షణ లోపం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే రైల్వేకి సంబంధించిన పనులు గతంలో రైల్వే ఇంజనీర్లు నిర్వహిస్తుండగా ఇటీవల కాలంలో చిన్న పెద్ద పనులు కూడా కాంట్రాక్టులకు అప్పగిస్తున్నారు. అది పూర్తిగా కాంట్రాక్టులు తమకు నచ్చినట్టు వ్యవహరించిన దశలో ఈ రకంగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఈరోజు చూస్తే తొంగులాంలో కూడా మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంట మధ్య ఒక్కసారిగా స్లాబ్ వేస్తున్న దశలో దాదాపు 20 మంది పనిచేస్తుండగా ఒక్కసారిగా ఇది కుప్పకూలిపోయింది. దీంతో 7గురు కూడా తీవ్రంగా గాయపడిన పరిస్థితి. ఈ దశలో ఇప్పటికే రైల్వే విచారణకు ఆదేశించినప్పుడు కూడా ఇప్పటివరకు విశాఖ పరిధిలో కావచ్చు ఇతర ప్రాంతాల్లో కావచ్చు రైల్వేకి సంబంధించిన ఫుట్ ఓవర్ అలాగే ఫ్లైఓవర్ బ్రిడ్జిల నిర్మాణం ఏ రకంగా జరుగుతుంది, దాని నాణ్యత ఏ మేరకు ఉంది అనే అంశాన్ని పరిశీలించని పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే 4 సంవత్సరాల క్రితం ఇదే రకంగా అనకాపల్లి సమీపాన కూడా ఒక్కసారిగా ఏదైతే నేషనల్ హైవే నిర్మాణం సమయంలో కూడా ఒక్కసారిగా రాడ్డు పడిపోవడంతో అటుగా వెళ్తున్న కారుపై అవి పడిపోవడంతో 2 వ్యక్తులు కూడా మృతి చెందిన వ్యవహారం జరిగింది. ఏదేమటికి రైల్వే అలాగే ఇతర సంబంధించి ఆర్ఎన్బికి సంబంధించిన రోడ్డు నిర్మాణం ఫ్లైఓవర్ నిర్మాణాలకు సంబంధించి కాంట్రాక్టర్ల చేతిలో పెట్టకుండా ఆ సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తే ఇలాంటి ప్రమాదాలు కొంతవరకైనా నివారించే అవకాశం ఉన్నట్టు స్థానికులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో రామచంద్రరావు, ఆర్టీవీ, గాజువాక నుంచి.